చేశాననమాట. బట్ బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే నాకు వ్యూస్ తగ్గిపోయినాయి. అరౌండ్ 100 వ్యూస్, 50 వ్యూస్ అట్లనే వచ్చాయన్నమాట. సో, అక్కడ రీజన్ ఏంది అంటే, నా ఛానెల్ అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందనే ఉద్దేశంతో. బట్ నేను ఓకే. సడెన్‌గా టాపిక్ చేంజ్ చేసి ఈ బిగ్ బాస్ సంబంధించి చేసినాను కాబట్టి అది మిస్టేక్ అయిందన్నమాట. సో, హ్మ్. వ్యూస్ తగ్గిపోయినాయి. అక్కడ వ్యూస్ తగ్గిపోవడంతో నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అప్పుడు నేను లైవ్ వీడియోలు చేశానన్నమాట. ట్రై చేశాను ఒక 2, 3. అప్పుడే విక్రమ్ బ్రో అనే వ్యక్తి వచ్చిండన్నమాట. లైవ్ చేసినప్పుడు. అప్పుడు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇది జరిగిందంతా కూడా. ఇప్పుడు కాదు. యెస్. యెస్. సో, అట్లా జరుగుతున్న సమయంలో నాకింక వ్యూస్ రావట్లేదని చెప్పి డిసప్పాయింట్ అయ్యి, చిరాకొచ్చి అన్నీ వేరే వేరే రీజన్స్ ఉండి మొత్తం లైవ్ వదిలేసాను నేనక్కడ. అదే ఛానెల్ వదిలేసా. ఆ 2000 వాచ్ టైమ్ అవర్స్ కూడా ఇప్పటివరకు ఉండి 1 ఇయర్ దాటేసింది కాబట్టి జీరో అయిపోయింది మొత్తం. తగ్గిపోతా ఉండిందన్నమాట మొత్తం. ఓకే. సో, జీరో అయిపోయింది. అది పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, యెస్. రైట్ నౌ జీరో ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కదా! జీరో అయిపోయింది. సో, నాకు మళ్ళీ యూట్యూబ్ చేయాలనే కోరిక ఉండిపోద్ది గదా! ఎక్కడో ఉంది గదా! ఒక మూల. యెస్. సో, దాన్ని ఎట్లన్నా నిజం చేయాలి అనే ఒక ఆ కోరిక ఉండడం వల్ల బుర్రలో ఆ పురుగు ఉండడం వల్ల, సరే ఈసారన్నా మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశా. ఎట్లా అంటే లైక్ వీడియో స్టార్ట్ చేద్దామని చూసాను. బట్ నాకు ఏ వీడియో చేయాలో అర్థం కాలేదు. చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉండే అన్నమాట. లైక్ జాబ్ వీడియోలు చేయాలా? లేదంటే నేను ఎలాగో నేను ఫేస్ చూపించి చేస్తున్నా గాబట్టి, సో, బెటర్ ఏదన్నా లైక్ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఇట్లాంటివేమన్నా చేయాలా? లేదంటే యూట్యూబ్‌కి సంబంధించి కంటెంట్ ఏదన్నా స్టార్ట్ చేద్దామా? ఇట్లా కన్‌ఫ్యూజన్‌లో ఉండే. ఆ టైంలో సరే ఎందుకు అని చెప్పి ఈ లైవ్ స్ట్రీమ్‌లు స్టార్ట్ చేసినా అన్నమాట. సో, లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసినాక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ ఫస్ట్ లైవ్ పెట్టినప్పుడు వితిన్ 1,000, 2,500 వ్యూస్ అట్లా వచ్చినాయన్నమాట. సో, సరే ఓకే. బాగుంది కదా! అని చెప్పేసి నేను ఇది కూడా కంటిన్యూ చేసిన లైవ్స్. సో, సైమల్టేనియస్‌గా వీడియోలు కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటూ చాలా డిలే అవుతుంది. సో, రైట్ నౌ హోప్ అయితే ఉందన్నమాట. సూన్ నేను మానిటైజేషన్ చేస్తా ఛానెల్ అనే హోప్ ఉంది. సో, చేస్తా అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చిన జనాలన్నమాట. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. జస్ట్ రాండమ్‌గా ఎవరో వస్తారు, హాయ్ చెప్తారు, మాట్లాడతారు, ఎక్కడి నుంచి ఏందని చెప్పేసి ఎళ్ళిపోతారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏందంటే ఎవరైతే ఇప్పటి వరకు మనోళ్ళు ఉన్నారో ఈళ్ళందరూ కూడా అంటే ఒక పేరు నేను పిక్ చేయను. ఎందుకంటే వేరే వాళ్ళ పేరు మర్చిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. సో, ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది ఎవరైతే మనకి ఇప్పటివరకు లైవ్‌లో కంటిన్యూయస్‌గా రోజు వస్తా ఉన్నారో లైవ్‌కి. సో, వీళ్ళందరూ కూడా రావడం వల్ల నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇనీషియల్‌గా ఏమో గాని లేటర్ అంటే ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట అందరూ. సో, అట్లా నాకు చాలా ఫ్రెండ్లీగా అంటే ఒక ఫ్రెండ్స్‌తో ఎట్లా మాట్లాడతామో మనము, సో, అట్లాంటి ఒక బాండ్ క్రియేట్ అయిందన్నమాట. సో, ఫైనల్లీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో, అంతే బ్రో. సూపర్బ్ బ్రో. సీరియస్‌లీ. సో, దిస్ ఈస్ యువర్ జర్నీ వీడియో యూ కెన్ టెల్. నేను యాక్చువల్లీ ఇది వీడియో చేద్దాం అనుకుంటే నువ్వు లైవ్‌లో చెప్పించావు మాకు. సో, యెస్ ఆల్వేస్ హ్మ్. in English we have a saying like never హ్మ్. worry about the past. We have to move on to the future. So that హ్మ్. is why you are in live, Shravan, today, and we all are supporting. So hats off హ్మ్. to you. Always keep థాంక్ going. యూ సో మచ్ బ్రో. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నా గైస్. ప్లీజ్ గైస్ ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా లైవ్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్లీజ్ మెసేజ్ కూడా చేయొచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ Yes, ప్లీజ్. guys, please. సో, మనం ఇంకా ఈ కామెంట్స్ అన్నీ మనోళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. నేను ఈ స్టోరీ చెప్తుంటే ఒక్కరు కూడా నాది స్టోరీ ఇనకుండా వాళ్ళ కామెంట్స్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. None of the people like that is what like that Subiksha Jessica came into channel, and they are like living in your life. అదే కదా! సో, గైస్ ఎనీవే నేనింకా కామెంట్స్ అన్ని చదవట్లేదు గైస్. ఎందుకంటే చాలా ఎళ్ళిపోయినాయి స్టోరీ చెప్పే దాంట్లో. బట్ మళ్ళీ పెట్టండి. నేను ఎవరైనా మిస్ చేస్తే నేను ఈసారి నుంచి చదువుతా గైస్. ఎనీవే కొత్తగా లైవ్‌కొచ్చిన క్రంచ్ బ్రోకి హెలో క్రంచ్ బ్రో, హాయ్ బ్రో. నెక్స్ట్ నాని మహేష్ బ్రో, హాయ్ నాని మహేష్ బ్రో. హెలో హాయ్. Though just one more thing I just wanted to ask, you had posted highlight videos in your YouTube, highlight shots kind of thing is uploaded, right? How హ్మ్. did you do that? How did you do that? ఇక్కడే ఉంది ఆప్షను. ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నా గదా! ఎవ్రీ Hmm. 5 మినిట్స్‌కి ఒకసారి నేను అది క్లిక్ చేస్తే అది వీడియో కింద ఎళ్ళిపోతది. Oh, ఆ! nice. కాకపోతే నేను చేయట్లే ఎందుకు అని చెప్పేసి అది వర్కౌట్ అవ్వదేమో అని అనిపించింది. సో, అందుకే నేను పిన్ చేయట్లేదు. మేబీ చేస్తే బావుంటదేమో అని కూడా అనిపిస్తుంది నాకు. Yes, but ఎ today whatever you said that little bit short video, you can put it as into highlight. ఇప్పుడు చెప్పిన 5 మినిట్స్‌ది పెట్టి చూడనా? Yes, bro.